ఇప్పుడు ప్రత్యేకంగా మేము చూసినట్టయితే మీరు క్షేత్రస్థాయిలో బీజేపీ క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీలో ఎవరైతే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి లీడర్లకి తరచూ కలుస్తూ ఉంటారు. ఏమి చర్చిస్తుంటారన్న మీరు? అంటే ఇవే ఈ నిధులు ఎట్లా రాబట్టుకోవాలి, మన సమస్యలు ఏ విధంగా తీర్చుకోవాలి, ఎవరిని పట్టుకుంటే ఇప్పుడు ఇలంబర్తి ఉన్నాడు, అంతకుముందు అమరాపాలి ఉంది, అంతకుముందు లోకేష్ కుమార్ ఉన్నాడు. ఇట్లా కమిషనర్లు 6 నెలలకోసారి మారుతుంటారు. ఈ కమిషనర్ మైండ్ ఎట్లుంటుంది, ఈ కమిషనర్ ఎవరు చెప్తే ఏంటాడు, ఈ కమిషనర్ ఏ విధంగా మన అభివృద్ధి నిధులు మన ఏరియాకి రప్పించుకోవాలి దాంట్లో మీద నాకు కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, ఈటల రాజేందర్, కొండ విశ్వేశ్వర్ గారు వీళ్ళంతా కూడా బాగా పరిచయాలు ఉంటాయి. వాళ్ళు ఉన్న రిలేషన్ తోటి కూడా చేయడం జరుగుతుంటుంది. అరుణమ్మ గారిని కూడా తరచూ కలుస్తుంటారు. రిలేషన్ అట్లా ఏం లేదు. ఆమె బీజేపీలో చేరింది, ఆమె వేరే పార్టీ ఉంటే మేము పార్టీ. కానీ ఆమె చెప్పిన పనులు చేసుకోవడం కానీ, వాళ్ళకు నేను పోయినప్పుడు వాళ్ళు పలకరించే విధానం వల్ల పని చేస్తూ ఉంటాం. అట్లా వాళ్ళ మహబూబ్నగర్కి సంబంధించిన ఓటర్లు చాలా మంది ఎల్బీనగర్లు ఉంటారు, నల్గొండకు సంబంధించిన ఓటర్లు చాలా మంది ఇక్కడ ఉంటారు, కొంతమంది కరీంనగర్ ఉంటారు. కాబట్టి వాళ్ళకి పనులు పడ్డప్పుడు, వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వీళ్ళు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. వీళ్ళకి మా ఏరియాలో ఉన్నారు కదా, కొంచెం స్కూల్లో సీటీపీ లేకపోతే ఈ హాస్పిటల్లో డిస్కౌంట్ చేపి ఇలాంటివి వస్తుంటాయి. కాబట్టి రిలేషన్ ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది. ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేయనని ఓపెనింగ్స్ ఫంక్షన్స్ అన్ని మీ చేతుల మీద జరుగుతుంది. నేను డైలీ 3-4 ఇనాగ్రేషన్ ఇప్పుడు రెడీగా ఉన్నది. ఇప్పుడు మొదలు పోవాలి ఇనాగ్రేషన్లు. చిన్న చిన్న పాన్ డబ్బా కాడికి వెళ్ళి కూరగాయల షాప్ కాడికి 100 రూపాయల షాప్ కాడికి వెళ్ళి పిలుస్తుంటారు, అది పోతా ఉంటా. కంపల్సరీ ఆ రిలేషన్ గరీబ్ వాళ్ళతోటి, చిన్న చిన్న వ్యాపారస్తులతోటి, మెకానిక్లతోటి, ఆటోనగర్ ఉంది, ఇవన్నీ అనేక ఏ చిన్న సమస్య వచ్చినా కూడా పిలుస్తూ ఉంటారు. నేను కూడా బైక్ తీసుకొని పోవడము, లేదా వాకింగ్లో పోవడము, లేదా నా కారు ఉంటేనే వాళ్ళే మంది బర్మలతో పోవాల్సింది ఏమి ఉండదు. చాలా గ్రౌండ్ లెవెల్ ఉండే చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటూ వాళ్ళ కాడికి వెళ్ళి నాకు పెద్దోళ్ళ దాకా పరిచయాలు ఉంటాయి. కాబట్టి నేను అదే స్థాయిలో పోతుండే. ఎందుకంటే నాకు ఊరు పుట్టి పెరిగిన కాబట్టి అంత పెద్దగా నేను అన్ని ఏదో ఆర్భాటాలతో పోవాల్సిన అవసరం లేదు. అదే గ్రౌండ్ నన్ను నడిపిస్తా ఉంది. అన్న, ఇది పర్సనల్ క్వశ్చన్, మీరు మనస్ఫూర్తిగా చెప్పాలి. పుట్టు పూర్వం ధనవంతుల కుటుంబం అనేది అంత లేదు నాకు. అంటే మా కుప్పల దాంట్లో మా బాబాయిలు వాళ్ళకి జరంత పేరుండే, కానీ మా ఫాదర్కి ఏమీ లేదు, వ్యవసాయమే. మేము ఫీజులు కట్టలేకుండా స్కూళ్ళకి వెళ్ళి ఎలగొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను హోటల్లో పనిచేసిన, నేను అనేకమైనటువంటి హోటల్లో కూడా పనిచేసారు. దిల్సుఖ్నగర్ హరిద్వార్ హోటల్ అని ఉండే, అందులో కూడా 2 నెలలు 3 నెలలు పనిచేయడం జరిగింది. ఒక కిరాణా షాప్ పెట్టడం జరిగింది. నాకు వీడియోగ్రాఫర్ అంటే పెళ్లిళ్ళకి వీడియోలు ఫోటోలు తీస్తారు కదా, అలాంటి అదే ఉండే. అంటే అంత గ్రౌండ్కి వెళ్ళి రావడం జరిగింది. నాకు టెంట్ హౌస్ కూడా ఉండే. అంటే ఇవన్నీ కూడా గ్రౌండ్లో ఎంత చిన్న వ్యాపారాలు, అలాంటి వ్యాపారాలు చిన్న చిన్నవి చేసుకుంటా రాజకీయాలు. అంటే నేను క్రికెట్ ప్లేయర్గా ఎక్కువ మన్సూరాబాద్లో. క్రికెట్ గ్రౌండ్ కావాలి, క్రికెట్ ఆడుకోవడానికి ఏ ప్లేసులు లేవని చెప్పేసి అప్పుడున్న నాయకుల మీద అడగడం చేయడంతో అట్లా లీడర్షిప్గా నేను రావడం జరిగింది. మన్సూరాబాద్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఫస్ట్ రావడం, తర్వాత బీజేపీ మన్సూరాబాద్ గ్రామానికి ప్రెసిడెంట్ చేసిన, తర్వాత యువ మోర్చా చేసిన, తర్వాత జిల్లా నుంచి స్టేటు ఇప్పుడు ఉన్నటువంటి టీటీడీ డైరెక్టర్ భానుప్రకాష్ రెడ్డి యువ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆయన కార్యవర్గంలో పనిచేసిన, కాసం వెంకటేశ్వర దాంట్లో పనిచేసిన. ఆ తర్వాత 2009లో నాకు బీజేపీలో టికెట్ రాదు అనే సిగ్నల్ ఇచ్చినప్పుడు టీడీపీకి పోయి నేను గెలవడం జరిగింది. అప్పట్లో రేవంత్ రెడ్డి గారికి అటాచ్ కావడం, ఆయన ధైర్యం కానీ, ఆయన చేస్తున్న కార్యక్రమాల నుండి ఆయన వెంబడే 20 వరకు ఉండడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం లేక, ఆయన అంటే అభిమానం ఉండే, కానీ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం అంత బాగుండదని చెప్పి, నాకు నా జీన్స్కి నచ్చదని చెప్పి ఆ పార్టీని వదిలేసి మళ్ళీ మా మాతృ సంస్థ బీజేపీలోకి వచ్చి గెలవడం జరిగింది. నేను రావడంతో కిషన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చి అన్కండిషనల్ ఎవరికి పోటీ కూడా పెట్టకుండా నేను చేరుతా అనే సిగ్నల్ ఇచ్చిన వెంటనే నన్ను పిలిపించుకొని యునామినస్గా టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ కాలక్రమంలో మళ్ళీ నాకు గెలవగానే 48 మంది కార్పొరేటర్లు గెలిస్తే అందులో నాకే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇవ్వడం జరిగింది. శంకర్ యాదవ్ బేగం బజార్ ఉంటాడు, నేనే ఉంటాను. కాబట్టి అత్యధికంగా కార్యక్రమాలు హైదరాబాద్లో పరిచయాలు, ఆఫీసర్లతోటి ఈ నిధులు తెచ్చేదానికి కూడా నా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పనిచేస్తా ఉంది. ప్రధానంగా చూసినట్లయితే ప్రజాసేవ అంటే ఖర్చుతో కూడుకున్నటువంటి పని. మరి దీనికి కావాల్సినటువంటి ఈ వనరులు కానివ్వండి, దానికి కావాల్సినటువంటి సంపద మీకు ఎలా? నాకు రియల్ ఎస్టేట్ ఉంది, 2 కన్వెన్షన్ సెంటర్లు ఉన్నాయి. నేను రియల్ ఎస్టేట్లో కొద్దిగా అప్పుడప్పుడు పని చేసుకుంటూ ఉంటాను. దాంట్లో నాకు వచ్చిన ఇన్కంలో ఉంటాయి. నెలకి ఎంత లేదన్నా కూడా 2 లక్షల రూపాయలు ఖర్చు కాదు. ఎందుకంటే మా బండి డీజిలే 1 లక్ష రూపాయలు తాగుతుంది. అంత ఈజీగా వర్క్ ఖర్చులు అనేవి ఉంటాయి. చాలామంది ఏంటంటే నా దగ్గర స్లమ్ ఉన్నాయి. మా మన్సూరాబాద్ కానీ, వీరన్నగుట్ట కానీ, ఇంకా అనేకమైన స్లమ్లు ఉంటాయి. ఏమైనా పండుగలు వచ్చుంటే మాకు భయం అవుతూ ఉంటుంది. ఏమైనా ఎవరన్నింటికి మేము వాళ్ళ ఇంటికి పోయినా మళ్ళీ వాళ్ళు మా ఇంటికి వచ్చినా ఎంతో అంత ఆర్థిక సాయం, కానీ ప్రతి ఒక్కరు చిన్నోళ్ళు ఏదైనా ఇస్తాడేమో సార్ అనే దాంట్లోనే ఆశపడతా ఉంటారు.
వాళ్ళ పరిస్థితులు చూసినప్పుడు కనీసం మా ఇంటికి వచ్చే ఆటో పరిస్థితులు కూడా ఉండే వాళ్ళ దగ్గర. వాళ్ళ పరిస్థితి తెలుసుకొని 500 1000 ఎంతో అంత ఆర్థిక సాయం చేయాల్సి వస్తుంది. అవి కంపల్సరీ నేను ఇప్పుడు లేకున్నా కూడా ఈ కార్పొరేటర్ రాకముందు నుంచి జరుగుతున్నాయి. ఆ విధంగానే కొనసాగిస్తూనే ఉంటుంది. అయితే ఒకటి చూడండి, ఇప్పుడు బీజేపీ పార్టీ అనగానే మతతత్వ పార్టీ అని అంటుంటారు. ఆ మతతత్వ పార్టీ అనే వాళ్ళకి మీరేం చెప్తారు? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు ఉన్నారు కదా, మీరు పొద్దుటిపూట 6 గంటలకు రండి. హకీమాబాద్ అని ఉంది, మస్జిద్ గల్లీ అని ఉంది, మన్సూరాబాద్ మా ముస్లిం బస్తీ ఉన్నది. మా దగ్గర భాగ్యనగర్ బస్తీ, పుక్కడి బస్తీ అని చెప్పి ఎక్కువ ముస్లింలు ఉండే బస్తీలు ఉన్నాయి. మేము ఎట్లా సేవ చేస్తాం, వాళ్ళు ఏ విధంగా నా దగ్గరకు వచ్చి పనులు చేసుకోపోతారో చూడండి. ఎప్పుడు కూడా ఈ మూర్ఖులు కొంతమంది, ఈ శాతగానోళ్ళు కొంతమంది ప్రజలకి చులకన భావం చేయాలి, లేకపోతే ప్రజల్ని విడగొట్టాలి, లేకపోతే వీడు మంచి పని చేస్తుంది కాబట్టి వీడు ఓర్వద్దని చెప్పేసి ఈ కాంగ్రెస్ వాళ్ళు పెట్టినటువంటి విభేదాలే ఇవన్నీ కూడా. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ముస్లిం చేయలేని సేవలు మేము బీజేపీ పార్టీ వాళ్ళని చేస్తున్నాం. ఆ విధంగా పనిచేస్తాం. ఇలా రేషన్ కార్డులు చూసుకోండి, ఎక్కువ ముస్లింలకే ఉంటాయి. మేము ఓరు ఏర్పారేయాలి. ఇలా కరోనా వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ఇలా ఫ్రీ రేషన్ బియ్యం ఇస్తున్నారు. అత్యధికంగా రేషన్ బియ్యం తీసుకుంటున్నది కూడా ముస్లింలే. ఏ ఒక్క రేషన్ షాపుకు తీసేయలే, ఏ ఒక్క కార్డు తీసేయలే. ఇలా మా మన్సూరాబాద్లో చూడండి, దాదాపు 1000 ముస్లింలకు పుట్టాయి. ప్రతి దగ్గర ఇలా మీరు రేషన్ వస్తుందంటే మోడీ బియ్యం ఇస్తుండే అని చెప్పేసి లైన్లో నిలబడి తీస్తారు. ఇలా కేంద్రం ఇస్తున్నటువంటి మోడీ బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అవే సబ్సిడీ ఇలా కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. ఇలా మీరు ఏ గల్లీకన్నా పోండి, ఈ ముస్లిం బస్తీలు అని చెప్పి ఊగకపోవడము, డ్రైనేజ్ లేకపోవడము, లైట్ కట్ చేయించడం, ఈ ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసిన బాపతులు చేయడం. ఇలా ప్రతి గల్లీ ఇలా హిందూ బస్తీలు ఎంత నీట్గా ఉన్నాయో ముస్లిం బస్తీలు కూడా అంతే ఉంటాయి. ఆ విధంగా మేము ముస్లింలందరినీ ఒకటే తిరిగి చూస్తాం, ప్రజల్ని చూస్తాం. ఆ విభేదాలు సృష్టించేది కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. వీళ్ళు ముస్లింలు, వీళ్ళు దళితవాడ అని. మేమందరం కూడా ప్రజలు. మనము అందరికీ మా నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఎందుకు చెప్తారు ఇలాంటివి, కానీ ఇవన్నీ చెప్తే వాళ్ళకి నచ్చదు. ఎంతసేపు నలుగురు పోతే ఈయన బీసీ కింద విడగొట్టాలి, నేను ఎస్సీ కింద విడగొట్టాలి, ఈయన ఓసీ కింద విడగొట్టాలి, నలుగురికి 4 పంచాలు పెడితే ఇద్దరన్నా మన దగ్గరకు వస్తారు. కాంగ్రెస్ వన్ పాలసీ. 6 ఉంటే 6 మందిని ఒక దగ్గరికి కలిపి 6 దేశం వైపు నడిపించాలనేది బీజేపీ వాళ్ళ పాలసీ. అందుకని ఎప్పుడు కూడా విడగొడతా ఉంటుంది అనమాట. ఓసారి కులాల వైజ్గా విడగొడుతుంటుంది కాంగ్రెస్, ఒకసారి మతాల వైజ్గా విడగొడుతుంది. ఏది దొరకకపోతే సౌత్ జోనా, ఈస్ట్ జోనా అని చెప్పేసి ఇవాళ తమిళనాడు ద్రావిడలను విడగొడదామా, లేకపోతే కర్ణాటక విడగొడదామా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ని విడగొడదామా అని చెప్పి ఇలా కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న పన్నాగంలో సౌత్ వేరు, నార్త్ వేరు అని చెప్పేసి అవి అయిపోగానే వాళ్ళ కులాల వైజ్గా విడగొట్టాలి. ఇప్పుడు 42 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి కులగానే చేయని వాళ్ళు ఇప్పుడు ఎందుకు చేసిరా అంటే ఈ దేశం మొత్తం కూడా హిందుత్వం మీద ఒకటవుతున్నారు. ఎస్సీలు కానీ బీసీలు కానీ అందరూ కూడా హిందుత్వం మీద ఒకటైపోయి ఈ దేశం నాది, ఈ దేశానికి ఇంతవరకు ఎన్ని దాడులైనా, ఎంతమంది దేశభక్తులను చంపారు, దేశభక్తులను పక్కకు మార్చేసేసి ఈ గాంధీ ఫ్యామిలీ దేశానికి సేవ చేసినట్టుగా ప్రజలకు తప్పుదోవ పట్టించారు. మనకు చెప్పిన చదువులు కూడా దొంగ చదువులే అని చెప్పేసి ప్రజలందరూ నమ్ముతున్నారు. ఇలా గాంధీ ఒక్కడే గొప్పోడి కింద చూపిస్తున్నారు. అంబేద్కర్ బీజేపీలో వచ్చినాకనే అంబేద్కర్ వెలుగులోకి వచ్చిండు. అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ చాలామంది దేశభక్తులందరినీ కూడా కనుమరుగులు చేసేసి ఓన్లీ టిప్పు సుల్తాన్ గొప్పోడు, అక్బర్ గొప్పోడు, బాబర్ గొప్పోడు అని చెప్పి విదేశీయులను దండయాత్ర చేసిన వాళ్ళను, మన మీద మతతత్వంగా మన హత్యలను చేసిన వాళ్ళు, మహిళలను అవమానించిన వాళ్ళందరినీ దేశభక్తుల కింద చూపించి దేశద్రోహులందరినీ కూడా కీలకంగా పెట్టి దేశభక్తులందరినీ వీర సావర్కర్ లాంటి వాళ్ళందరినీ కూడా మరుగున పెట్టేసారు. కాబట్టి ఇలా ప్రజలంతా ఒకటైపోయి ముందుకు సాగుతున్న తరుణంలో ఇలా బీసీల కింద, ఎస్సీల కింద, లేకపోతే సౌత్ కింద, నార్త్ కింద విడగొట్టాలని చెప్పేసి చేస్తున్న పన్నాగమే కాంగ్రెస్ పార్టీ, ఈ రాహుల్ గాంధీ చేసేది కూడా. ఈరోజు ఇక్కడ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి సంఘటన, ఇలా ప్రతి మనిషికి ఐడెంటిటీ కార్డు అడుగుతుండే, పాస్పోర్ట్ ఉందా, లేకపోతే ఇంకేదైనా ఆధార్ కార్డు ఉందా, లేకపోతే పాన్ కార్డు ఉందా అని అడుగుతుండే. ఈరోజు ఏంది హిందువా ముస్లిమా అని చెప్పేసి చూసి ఇలా పాయింట్లు ఇప్పించి, లేకపోతే మహిళల్ని బొట్టు ఉందా లేదా, లేకపోతే ఏమైనా పేరు ఉందా, తాలిబొట్టు చూసి చంపుతున్నారంటే ఈరోజు కాంగ్రెస్ చేసిన పరిస్థితి. ఎక్కడైనా చిన్న సంఘటన చేస్తే భూతద్దంలోకి వెళ్ళి చూసేటువంటి మమతా బెనర్జీ, స్టాలిన్, ఈ రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా ఈరోజు ఒక్కడన్నా కాశ్మీర్ పోయి హిందువుల కుటుంబాలను పరామర్శించే పరిస్థితిగా ఇంకా చంపండి అని చెప్తుంటారు వాళ్ళు. ఇండైరెక్ట్గా ఇంకా మోడీ ఇంకేదో చేయలేదని చెప్తుంటారు. ఇవాళ ఎలక్షన్లో ఏం లేవు, అయినా సరే మోడీ అవగాహన లేపము, మోడీయే నిర్లక్ష్యంగా వహించడం అంటారు. వీళ్ళు చేసినట్టు సంఘటనలు బాంబే దాడులు కానివ్వండి, గోకుల్ చాట్ల కానివ్వండి, మన దగ్గర లూబినీ పార్క్లో కానీ కాంగ్రెస్ హయాంలోనే కొన్ని వందల బాంబ్ బ్లాస్ట్లు అయినాయి. ఇవాళ ఏ ప్రాంతాల్లో జరుగుతున్నాయి, కాశ్మీర్లో జరుగుతున్నాయి, అవి కూడా కట్టడి చేయడానికే ప్రయత్నం చేస్తారు. కానీ ఇవాళ హిందూ మీద ఏ దాడి జరిగినా, హిందూ మీద ఏ లూటీ చేసినా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో లూటీ చేసినా, ఏడ హిందువుకు చేసిన గరీబోడు అయినా సరే, అమీరోడు అయినా సరే, హిందువులకు రక్షణ లేదు, హిందువులను కాపాడే పరిస్థితి లేదు. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం అదే పరిస్థితి. హిందువులకి ఏమైనా సరే
వాళ్ళనే దొంగలు, వాళ్ళని చిత్రీకరిస్తారు, వాళ్ళే పోలీస్ స్టేషన్ వాళ్ళే చేరుకోవాలి. కానీ ఏ సంఘటన జరిగినా ప్రతి దగ్గర ఇలా టెర్రరిస్టుల ప్రాంతంలో కానీ వీళ్ళందరూ కానీ ముస్లింలే ఉంటారు. ఆ ముస్లింలకు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఓ పెద్ద చైనా వాళ్ళ లెక్క కాపాడుతూ ఉంది. ఇవాళ నిన్న మొన్న చూసిన సంఘటన నిదర్శనం. ఒక్క రాహుల్ గాంధీ కానీ మమతా బెనర్జీ కానీ ఎవరన్నా ఇవాళ పోయి ఆ హిందూ కుటుంబాలను ఒక్కసారి పరామర్శించడానికి పోరు. ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు అంతే, వీళ్ళు ఇంకా దేశద్రోహులలో నెంబర్ 1లో ఫస్ట్ ఉండేది కమ్యూనిస్ట్ వాళ్ళే ఉంటారు. ఇలా జై పాలస్తీనా అన్నటువంటి పార్లమెంట్లో అన్నటువంటి ఎంఐఎం ఓవైసీ ఎదవా వీళ్ళు మేము ప్రియాంక గాంధీ బ్యాగ్ వేసుకొని వచ్చి పాలస్తీనా సేవ్ అని చెప్పి బ్యాగ్ వేసుకొని వచ్చింది. ఇలా సేవ్ కాశ్మీర్ అని చెప్పి సేవ్ హిందూస్ అని చెప్పేసి ఒక మాట అనగలుగుతారు వీళ్ళు. ఆ పరిస్థితి హిందువులంతా అందుకని ఐక్యత కావాలి. హిందువుల భవిష్యత్తు మనం ఆస్తులు సంపాదిస్తున్నాం కానీ భద్రత సంపాదిస్తలేము. ఈ దేశం భద్రతగా ఉన్నప్పుడే కులాలు ప్రశాంతంగా ఉంటాయి, మతాలు ప్రశాంతంగా ఉంటాయి, మనం అందరం కూడా ఐకమత్యంగా ఉంటాయి. మనం అందరం బీకులు ఆడుకుంటుంటే గిట్టనే పాకిస్తాన్ వాడు రేపు కాశ్మీర్లో కొట్టిండు, రేపు హైదరాబాద్లో కొడతాడు, మంత్రాల్లో కూడా వచ్చి కొడిపోతాడు. మనం ఏంటంటే ఖమ్మోన్కి అయింది కానీ రెడ్డోడు నవ్వుతుంటాడు, రెడ్డోనికి అయింది కానీ యాదవ్ నవ్వుతుంటాడు, యాదవ్కి అయింది కానీ గౌడుకు నవ్వుతుంటాడు. వీళ్ళందరికీ ఏం కాలేదని ఎస్సీలు అనుకుంటారు, ఎస్సీలని ఏమైందని నేను ఎస్టీని కదా నా దగ్గర రావనుకుంటారు. కానీ ఇవాళ ఈ పరిస్థితి ఇలా జరిగిన కాశ్మీర్లో పరిస్థితి రెండే జరిగినాయి, హిందువా ముస్లిమా అని చూస్తారు. అందుకని హిందువులందరూ కులాలను ఇంట్ల వరకు పెట్టుకొని బయటికి వెళ్తే హిందువులు అని చెప్పుకునే ధైర్యంతో చెప్పుకోవాలి. పిల్లల్ని కూడా మనం ధైర్యంగా పెంచి పోషించుకోవాలి. అదేవిధంగా అది హిందూ జనాభా తగ్గిపోతుంది. అది ఇలా రోజు రోజుకు ఒక మతం ఏమో పెరిగిపోతూ ఉంది, ఒక మతం తరిగిపోతూ ఉంది. దీని అంతటి కారణం కూడా మన వాళ్ళు ఆస్తులు పెంచుకుంటారు కానీ పిల్లలు తగ్గించుకుంటారు. కాబట్టి ప్రతి ఇంటికి ఓ ముగ్గురు పిల్లలు ఉండే విధంగా మనం భావితరాలకు ధైర్యం ఇవ్వాలంటే ఇదే పరిస్థితి కావాలి. కాబట్టి ప్రజలు మేలుకొనకపోతే ఇదే పరిస్థితి వస్తుంది. ఇంటికి పోయిన పిల్లగాడు, స్కూల్కి పోయిన పిల్లగాడు కానీ, హాస్పిటల్కి పోయినోడు కానీ, బాజార్కి పోయినోడు కానీ, సినిమా థియేటర్కి పోయినోడు కానీ, ఇంకేదైనా కార్యక్రమాలు బయటికి పోయి ఇంటికి వచ్చేదాకా పరిస్థితి బాగలేదు. ఇదంతటి కారణము మనం విడిపోవడానికి కారణమే. ఈ కులాల మీద మనము మొత్తం పోయి ఈ మతాల మీద రాజకీయాలు జరుగుతున్న వాళ్ళకు అధికారం ఇస్తా ఉన్నాము. రెండే చూడండి, హిందువా కాదా, ఆ హిందూ కాదా అనుకున్నోడమే మీకు ఈ కులాన్ని మేము నడుపుకుంటాడు అంతా కూడా రేపు ఒకసారి బార్కాస్లో పోయి ఓ 10 రోజులు గడిపిరమ్మని చెప్తాం. ఆ కంచాల రాజేష్ అంటాడు, ఒక రాజేష్ అంటోడు కానీ, మన ఆయిలయ్య అంటోడు కానీ, ఆయిలయ్య అంటోడు దేశంలో చీడ పురుగులలో వాడొకడు, కంచె ఆయిలయ్య అంటోడు. ఆయిలయ్య మేధావి అని అంటారు. ఆడ మేధావి దేశానికి ఓ టెర్రరిస్ట్ కంటే ప్రమాదకారి, మేధావి రూపంలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ వాడు. ఈరోజు కోమటోళ్ళని తిట్టిండాను, ఇంకోళ్ళని తిట్టిండాను కాదు, కానీ మరొక కుహన రాజకీయాలలో వండుకుంటా మేధావి తరంలో వండుకుంటా చేస్తున్నటువంటి మతం మార్చుకున్నాడు గొర్రె అని అంటాము. మతం మార్చుకొని ఆ మతానికి ఈ కులాలను అడ్డం పెట్టుకొని కులాలను ఏ విధంగా విడగొట్టాలని చెప్పేసి చేస్తుడు. ఇప్పుడు చాలామంది అంటుంటారు మీ గుళ్ళలకు దళితులను రానియనందుకే మతం మార్చుకున్నట్టు. మరి రెడ్డోళ్ళంతా ఏ గుడికి రానియలేదు, రెడ్డోళ్ళు ఎందుకు మారుతారు, కమ్మోళ్ళు ఎందుకు మారుతారు, వేరే కులస్తులంతా క్రిస్టియన్లు ఎందుకు మారుతారు? డబ్బు, వాళ్ళకు మొత్తం డబ్బు కావాలి కాబట్టి ఆ డబ్బులు ఇస్తారు కాబట్టి ఈ విధంగా మారుతా ఉన్నారు. అంటే మొత్తం మారడం వల్ల డబ్బులు వస్తాయి. డబ్బులు అదే. ఇప్పుడు మరి రెడ్డిలోనే ఇప్పుడు ఓ ఎస్సీ ఎందుకు మారినవని అంటే మీరు అగ్రవర్ణాలు రానియలేదు అంటారు. మరి రాజశేఖర రెడ్డిని ఓటు రానియలేదు, బ్రదర్ అనిల్ కుమార్ బాపనాయనే కదా ఆ యదవని ఓటు రానియలేదు అన్నాడు, మతం మార్చుకున్నారు. ఇట్లా అనేక మనలో వీక్నెస్లు అన్నిటినీ ముంగట పెట్టుకొని విడగొట్టడానికి జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా. అందులో ఈ కంచాయిలో కూడా గదే పరిస్థితి. ఇప్పుడు కుర్మోళ్ళకు ఒక బీరప్ప దేవుడు ఉన్నాడు. బీరప్పలు ఎంత మంచి సాంప్రదాయబద్ధంగా చేస్తారు. ఆ కులంలో పెట్టినట్టు ఎదవనే ఇవన్నీ కూడా కుళ్ళు రాజకీయాలు చేస్తున్నాడు అట్లా. అయితే ప్రధానంగా బీజేపీ నినాదం సబ్కే సాత్ సబ్కా వికాస్. ఈ నినాదానికి కేసీఆర్ నిన్న జరిగినటువంటి పత్రికా సమావేశంలో అదంతా సబ్కా వికాస్ కాదు, సబ్కా సత్యనాశ అని చెప్పేసి అంటాడు. దాన్ని అందుకనే సత్యనాశ అయ్యింది కాబట్టి పోయి ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు, బిడ్డ పోయి జైల్లో కూర్చున్నది, కొడుకును ఎవరు ఆదరించే పరిస్థితి లేదు. ఇలా కుటుంబ పాలన చేసినావు కాబట్టి నేను ఇట్లా కూర్చోబెట్టావు. ఇలా నువ్వు ఇంట్లో ప్రతిపక్ష పాత్ర పోయించవలసింది. ఇక ప్రతిపక్ష హోదా అంటే క్యాబినెట్ హోదా, నెలకు 10-15 లక్షల జీతాలు తీసుకుంటా 20-30 మంది గన్మెన్లు పెట్టుకొని ఇలా ప్రజల బాగోగులు చూడకుండా ఇలా పార్టీ మీటింగ్లు పెట్టుకొని రివ్యూ మీటింగ్లు పెడుతున్నా, ప్రజల మీటింగ్లు పెట్టి ఏనాడు పెడతలేడు. సంవత్సరం నుంచి ఏనాడు కూడా ఒక ప్రాంతాన్ని సందర్శించిన పాపన పోలేదు. ఖాళీ ఇరిగిందని చెప్పి ఇట్లా రెస్ట్ తీసుకుంటూనే ఉన్నావు. అసెంబ్లీకి పోయే పరిస్థితిలో నువ్వు ముఖ్యమంత్రి ఉన్నాడు, సెక్రటరీకి పోలేదు, ఇలా ప్రతిపక్ష హోదా ఉన్నాడు, అసెంబ్లీకి పోతాడు. రెండు నీకు ఏది ఇచ్చినా కూడా దండగానే. ఏంటంటే నేను నిజాంని, నా వెనకాల మీరు చెప్తే వినాలి అని చెప్పి అహంకార ధోరణితో ఫామ్ హౌస్ పాలన చేస్తుండే. ఇలా ప్రతిపక్ష పాలన కూడా ఫామ్ హౌస్కి వెళ్ళి నడుపుతున్నాం. ప్రజలు గమనిస్తారు. అందుకని రాబోయే రోజుల్లో బీజేపీని ఆదరిస్తారు. కానీ ఇంకా ఆయన మళ్ళీ నేను రేపు వస్తా అనే ఆశతో ఉండు, కానీ ఆశ కూడా ఏం లేదు. ఈరోజు కాంగ్రెస్ను చూసారు, బీఆర్ఎస్ను చూసారు, తెలంగాణ వచ్చినాక నెక్స్ట్ బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలు గ్రౌండ్ లెవెల్లో కాడికి వెళ్ళి చూస్తారు. ఆ అవకాశం మాకు బీజేపీకి వస్తుందని చెప్పి
మేము కూడా పోరాటం చేస్తా ఉన్నాం. మళ్ళీ కేసీఆర్ గారు ఏమంటున్నారంటే మళ్ళీ మనం వచ్చేది మనమే, ప్రభుత్వం కూలిపోతుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నారు, రేపు 27న వరంగల్లో కూడా ఒక సభ నిర్వహిస్తున్నారు, ప్రతి ఒక్కరు వివిధ కాన్స్టిట్యున్సీ కావచ్చు, వార్డు డివిజన్లే కావచ్చు, జెండా ఎగరేసి ఆ సభకు రావాలి, వీళ్ళందరినీ కుప్పది కోల్చాలి ప్రభుత్వాన్ని అని అంటారు. దాన్ని మీరేమంటారు? ఇది చెప్తున్నా, ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీనో టీఆర్ఎస్ పార్టీనో చూస్తలేరు, కేసీఆర్ని చూసుకోమంటుండే. ఆయన సేపు నేనే దిక్కు, ఇవాళ పార్టీ ఏమవుతుంది, ఆయన పోయినాక కేటీఆర్ దిక్కు, కేటీఆర్ పోతే మళ్ళీ కవితక్క దిక్కు, కవిత పోతే హిమానిశ్రావు దిక్కు. అంటే మా ఫ్యామిలీ దిక్కు మీకు, కానీ తెలంగాణ ప్రజలు సామాన్యులు కానీ ఎవరికో ఈ పోస్ట్ వస్తుందని కదా. నువ్వు బీజేపీలో చూడు, ఇప్పుడు బండి సంజయ్ పోతే ఇంకోరు వచ్చారు, కిషన్ రెడ్డి వచ్చారు, ఇంకా ఆయన పోతే లక్ష్మణ్ వస్తాడు, ఎవరో ఒకరు అన్ని కులాల వారికి అన్ని ప్రాంతాలకు తిరుగుతుంటాయి. కానీ ఆడు ఎంతసేపు చూసినా ఆ సిద్దిపేటోలే మొయ్యాలి, ఆ కల్వకుంటోలే మొయ్యాలి. వాళ్ళు అందుకని బస్సుబుష్ మారకాయ చేసులో మాటలు చెప్పుల్లా కల్వగుట్ల ఫ్యామిలీకి మించినది ఇంకోటి ఉండదు. వాళ్ళకి దేవుడు మాటలు ఇచ్చిండు, ఆ దేవుని పాపం జరిగి కూడా పోయింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎన్ని మీటింగ్లు పెట్టు, నువ్వు ఎన్ని జెండాలు ఎగిరేయి, ఎన్ని ఎడ్ల బండ్లు కొట్టుకొని నువ్వు ఎన్ని చేసినా కూడా ప్రజలు ఆయన నమ్మే పరిస్థితులు లేవు. ఇందాక చెప్పినటువంటి అధికారం ఉన్నప్పుడే నువ్వు సెక్రటరియట్ పోలేదు, ఇవాళ అధికారం పోయిన ప్రతిపక్ష పాత్రలు కానీ అసెంబ్లీలో పోయి మూతి తెరుస్తావా అంటే ఆ ఫామ్ హౌస్లో కూర్చొని మూతలు ఇప్పుడు తప్ప వేరే ఏం పని చేస్తలేడు. అయితే అన్న, ఇది వరదలు వచ్చినప్పుడు ప్రధానంగా ఈ మధ్య కాలంలో, అంటే గత కొన్ని నెలల కిందట వరదలు వచ్చినప్పుడు మీరు రెయిన్ కోట్లు వేసుకొని కూడా ఈ శ్రీరాంపూర్ కాలనీ లోతట్టు చెరువు ఉంది కదా, అక్కడ మీరు సందర్శించారు. దాని యొక్క అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడారు. ఆ చెరువు పట్ల దుర్వాసన వస్తుందని కూడా మీ మాటల్లో విన్నాం. అదే పరిస్థితి ఏందన్న? పెద్ద చెరువు కారణం స్మెల్ రావడానికి, కబ్జా గురి కావడానికి, చిన్న చెరువు కబ్జా గురి కావడానికి టీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేనే ముఖ్య పాత్ర. ఈ రోజు అక్కడ స్టే తీసుకొచ్చి కోర్టుకెళ్ళి స్టే తీసుకురావచ్చు, అక్కడ కచ్చా మోరీ అయింది. ఆ మోరీ నీళ్లు బయటకు వెళ్ళిపోతే స్మెల్ రాదు. అయినా కూడా నేను కోర్టు స్టే ఉన్నా కూడా ప్రైవేట్గా నాలా చేసేసి సరస్వతి కాలనీ కూడా మాల్పడం జరిగింది. మన్సూరాబాద్లో చిన్న చెరువు ఉంది, దాదాపు చిన్న తాతల తండ్రులు ఉన్నప్పటి నుంచి ఉన్నది. అది సుధీర్ రెడ్డి గారు కూడా చైర్మన్ ఉన్నప్పుడు దాన్ని డైవర్ట్ చేసేసి అలా నారాయణ కాలేజీ కట్టించుకొని లక్షలాది రూపాయల కిరాయిలు దొబ్బుకుంటున్నాడు. వాళ్ళతో ఖర్చులు పెట్టించుకుంటా ఆయన పబ్బం గడుపుతా ఉన్నాడు. ఇలా ప్రతి ఎల్బినార్లో చెరువుల కబ్జాలు వెనకాల, చెరువులు నాశనం కావడానికి, గ్రౌండ్ లెవెల్ లేకపోవడానికి కారణం సుధీర్ రెడ్డి, మా స్థానిక ఎమ్మెల్యేనే కారణము. ఆయన రూలింగ్ లో ఉన్నాడన్న? ఆయన రూలింగ్ ఎప్పుడు ఉన్నాడు? ఇప్పుడు పాలనలో ఆయన ఉన్నాడు కదా? పాలన సంవత్సరం నుంచే లేడు, ఆయన ఎమ్మెల్యేనే కదా. ఆయన ఏ పార్టీ రూలింగ్ ఉంటే అందులోకే పోతాడు. 10 ఏళ్ళు రాజశేఖర రెడ్డి అప్పటి 10 ఏళ్ళు. నేను అన్నది ఆయన అధికారికంగా ఎమ్మెల్యేగా గెలిచున్నాడు అని అంటున్నాడు. గెలిచున్నాడు. ఆయన ఎప్పుడైనా చెరువు కాపాడండి, ఈ పార్కును కాపాడండి, లేదా ఇంకోటి విన్నావా ఎప్పుడైనా? ఏది ఉన్నాడు ఐడియాలు చెప్తున్నాడు, చెరువుని ఎట్లా ముయ్యాలి, ఎట్లా నాళాలు డైవర్ట్ చేసేయాలి, ఎట్లా చేయాలి. అయితే మీరు సుధీర్ రెడ్డి ఒకే గుట్టి పక్షులు కాదు, సంబంధం. ఆయన బీఆర్ఎస్, మీరు బీజేపీ. మీకు ఏదైనా ఫండ్ రావాలన్నా కూడా ఆయనతో ఏమైనా లింకప్ అంటే ఈ జిహెచ్ఎంసీకి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పవర్ లేదు. వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకురావాలి, ఎంపీ గారేమో కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకోవాలి. ఈ జిహెచ్ఎంసీ కౌన్సిల్లో మాట్లాడేది మేము, మేయర్ని ఎన్నుకునేది మేము, కార్పొరేటరే దీనికి ప్రథమ పౌరుడు. దానికి వచ్చే నిధులు కూడా మాకు మొత్తం కూడా కార్పొరేటర్. కానీ ఈ గవర్నమెంట్లో పెత్తనం చేసి ఏం చేసినట్టే సుధీర్ రెడ్డి చెప్తేనే ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేల మీద పవర్ నడిపించారు. మాకు టెంకాయలు కొట్టే పరిస్థితి, ఇనాగ్రేషన్లో విలువ లేకుండా చేసింది కూడా బీఆర్ఎస్ వాళ్ళే. ఇప్పుడు ఈ 4 నెలల నుంచి 6 నెలల నుంచి మారింది పాలన కాబట్టి కార్పొరేటర్లకు ఫస్ట్ ప్రియారిటీ వస్తుంది. ఈ రోజు ఒక్కొక్కసారి 10 కోట్లు 5 కోట్లు మేము నిధులు తీసుకొస్తా ఉన్నాం. గతంలో మొత్తం ఎమ్మెల్యే చెప్తినాలి, ఎమ్మెల్యే జోక్తే జోకాలి, ఎమ్మెల్యే లెటర్స్ చేయాలని ఉంది. కానీ అప్పుడు కూడా మేము మా పవర్ ఉపయోగించి అధికారుల మీద ప్రెజర్ తీసుకొచ్చి మాకెందుకు ఇయ్యారు నిధులు అని చెప్పి మాట్లాడి తీసుకొచ్చినామే. కానీ ఏనాడు కూడా ఎమ్మెల్యే లెటర్ని అడగలేదు, ఎమ్మెల్యే తోటి మేము ప్రపోజల్ కూడా పెట్టలేదు.